మనం బాట పంటి పోతంటే కుక్కెంబడి పడి 4 సార్ల మొరిగితేనే హడి ఈ కుక్కప్ప అడుగా నా ఎంబడే పడుతుంది అని తిడతాం. 2 ఏళ్ల నుంచెల్లి ఎన్నిసార్లు మురిగినా, ఎన్ని తిట్లు పెట్టినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా కూడా బాపు కేసీఆర్ గారు 70 నిమిషాల ప్రెస్ మీట్ లా పాలమూరు రంగారెడ్డికి నీళ్ల కోసను ప్రజలకు వివరించిండే తప్ప దాంట్లో ఒక్కసారి కూడా మన గుంపు మేస్త్రి పేరు తీయలేదు. గుంపు మేస్త్రి ఏం చేసిండట అంటే టీవీ ముందట్నే కూర్చున్నాడట. నా పేరు తిత్తడు కావచ్చు, ఇక నేను ఎగిరి గంతెత్తా, నేను హీరో అయిపోతా అనుకున్నాడట. కానీ అది బెడిసి కొట్టేసరికి, పేరు తీయకపోయేసరికి పిచ్చి పీక్స్పోయి ఇవాళ పాలమూరు కొడంగల్ దగ్గర సొంత నియోజకవర్గంలో ఒక సభ పెట్టిండయ్య. ఇక సభ పెట్టి మరి కేసీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద గిట్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద గిట్లా నీళ్ల మీద గిట్లా మాట్లాడతాడు కావచ్చని మేము అనుకున్నాం. మన దగ్గర సబ్జెక్టు లేదాయే, సరుకు లేదాయే, నీళ్ళంటే తెలియదాయే, బేసిన్లకు బేసిక్స్ లకు తేడా తెలియనున్నాయే. ఇక నీళ్ల గురించి ఏం మాట్లాడతా, ఇక మళ్ళా కేసీఆర్ గారిని తిట్టుడే పరమావధిగా పెట్టుకుంటా అనేసి ఇవాళ తిడతాండు. గుంపు మేస్త్రి బాపు కేసీఆర్ గారి కాలి కంటిన దుమ్ము దూలికున్న విలువ కూడా నీకు లేదు. ప్రజలందరికీ అర్థమైపోయింది. సర్పంచ్ల సభ పెట్టి సర్పంచ్లకు ఏం నేర్పిస్తానవయ్యా? షీరిషింత గడతాం గవ్వేనా, గుడ్లు వీక్తాం, గోళీలు గవ్వే మాటలు మార్చుకో. నువ్వెంత మొరిగినా, మా ఫామ్ హౌస్ చుట్టూ పొర్లు దండాలు పెట్టినా, ఆ ఫామ్ హౌస్ గేట్ దగ్గరికి పోయి బట్టలు చింపుకున్నా, ఆ ఫామ్ హౌస్ గేటుకు నీ తల పెట్టి కొట్టుకున్నా కూడా నీ పేరు అలకడు గుంపు మేస్త్రి. ఇంకొకటి బిడ్డ గుర్తు పెట్టుకో, నువ్వు దోమ లెక్క వచ్చినావు అనుకో, దోమను నలిపినట్టు నలుపుతాం. నువ్వు కుక్కలాగా మొరిగినావనుకో రాళ్ళేసి దంచుతాం బిడ్డ. పిచ్చుకుకాకు కాకు, ఫ్రస్ట్రేషన్ పోకు. జరంతా నీకు అధికారం ఇచ్చిర్రు, పాలించు ప్రజలను, ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు తీసుకురా. గవీటి గురించి మాట్లాడు గాని గవ్వే శాపనార్థాలు పెడతాను. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగి పడేయి. నీ శాపనార్థాలు నీకే తలుగుతాయి, నీ ఇంటికే తలుగుతాయి తప్ప బాపు కేసీఆర్ గారికి తలగవు. నిన్న ట్రైలరే బాపు కేసీఆర్ గారు చూపించింది. అభి పిక్చర్ బాకీ ఉన్నది, సుత్తు జరంతా ఆగరాదు. ఎందుకు ఆగుతలే?